3, 2, 1. ఇంకా పెడుతున్నావురా బాలు, ఎప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క? ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టినావా నీ బాసుగాల? కోలోన పల్లె కొడుకు తల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె. ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన చింతగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చేరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మబ్బులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. సీత, ఏంది మావా చెప్పు. నేను పొలానికి వెళ్ళొస్తా, జాగ్రత్త. పొలం అని అంటావు ఏంది మామ? పోయిన ఏడాది పంట మొత్తం పురుగు పట్టి నాశనం అయిపోయినది. ఈ ఏడాది వరద వచ్చి పంట మొత్తం కొట్టుకుపోయినది. ఈ పొలం గిలం మన వల్ల అవ్వదు. మనం పట్నం పోయి కూలో నాలో ఏదో చేసుకుని బతుకుతాం మామ. ఇకనైనా నా మాట విని మనం పట్నం పోదాం మామ. ఏం కాదే, నేను పొలానికి వెళ్ళొస్తా. ఆ భూదేవిని నమ్ముకున్న వాళ్ళమే మనకి ఎప్పుడు అన్యాయం చేయదు. జాగ్రత్త, పొలానికి వెళ్ళొస్తా. సరే మామ, సరే. మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని చాటేరా. నా పొలంలో మొలకలొచ్చా. రే రంగా, రే రంగా. అయ్యయ్యా మీరు వచ్చిరంటయ్యా. రే కౌలు డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎరువులకు తీసుకున్న అప్పుకు దిక్కులేదు. ఉన్న పొలంగా ఖాళీ చేసి పోవాలి నువ్వు. అయ్యయ్యా ఈ భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నావు. కొంచెం గడువు ఉండయ్యా. నా తల తాకట్టు పెట్టైనా మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తానండి అయ్యా. ఓహో, ఈ మాట చాలా సార్లు చెప్పావేనే. బయలుదేరా. అయ్యయ్యా అయ్యా కనీసం గుప్పెడు మట్టైనా తీసుకెళ్ళి ఉండయ్యా. భవిష్యత్తులో నేను ఉండకపోవచ్చు సార్.
పురుగుల మందులు మింగేస్తున్నాయి సార్. పెట్టుబడి పెట్టడమే కానీ రాబడి తెలియని జీవితాలు సార్ కనుమరుగైపోతున్నాయి. ప్రకృతి పగకి మొదటి బలి రైతే సార్. పండించేవాడు ఎండిపోతున్నాడు సార్. అన్నదాత అన్న అన్న కాపాడే నాతుడే లేడు సార్. ఇలానే ఉంటే వచ్చే తరాలకు రైతుని ఏ మ్యూజియంలోనో పుస్తకాల్లోనో శిలా విగ్రహాల్లోనో చూపించాల్సి వస్తుంది సార్. మీకు దండం పెడతా, భూమి ఆకాశం ఉన్నంత వరకు రైతుని బ్రతకనివ్వండి మహాప్రభు, బ్రతకనివ్వండి మహాప్రభు.